అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. ఈ సమాచారంలో నాకు బాగా దగ్గర వాళ్ళు వాళ్ళ స్నేహితుల గురించి తెలియజేయడం జరిగింది. ఇతర దేశంలో ఉంటాడు అతను. ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వీసా కుదరట్లేదు అని తెలియజేయడం జరిగింది. మళ్ళీ అప్లై చేసుకుంటే చెన్నైకి ఇవ్వడం జరిగింది. చెన్నైకి వీసా కోసం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మాకు తెలిసిన సమాచారం ఇచ్చారు. అంటే నేను ఏం పర్వాలేదు, నిర్భయంగా ఉండండి, వీసా ఇచ్చేస్తారు, తప్పకుండా వచ్చేస్తుంది వీసా. ఎందుకంటే అతను ఇల్లు కొనుక్కున్నాడు, కట్టుకోవాలి పైసలు, అంటే ఏం పర్వాలేదు, ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని పైసలు క్లియర్ అయితే వీసా ఇచ్చేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు, నిశ్చితంగా ఉండండి అని చెప్పి తెలియజేశాను. మాట్లాడతారు అతనితో. అంటే నేను ఏమన్నా పర్వాలేదు, అక్కర్లేదు, నేను ఈ లోన్ క్లియర్ అయ్యాక ఇక్కడ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి కారు కూడా కొనుక్కునే అవకాశం ఉంది అతనికి. ఇక్కడ కానీ ఏ దేశంలో అయితే ఉంటున్నారో అక్కడ కానీ ఇల్లు కొనుక్కునే అవకాశం అయితే ఉంది. అక్కడ కొనుక్కోవచ్చు, లేదా ఇక్కడ కొనుక్కోవచ్చు మరొక ఇల్లు. దాంట్లో అందుకని నిర్భయంగా ఉండమని తెలియజేయి, ఏం పర్వాలేదు, వీసా కూడా వచ్చేస్తుంది, అతను వెళ్ళి మనం ఉద్యోగం చేసుకోవచ్చు, నేను నిర్భయంగా చిన్నగా ఆనందంగా ఉండవచ్చు అని తెలియజేయి. నాకు అద్భుతాలలో, ఇతరుల ఆనందంలో నాకు మహానందంలో భాగంగా ఈ సమాచారం తెలియజేయడం జరుగుతుంది మీకు ప్రత్యేకంగా. అందుకు సమాచారం ఇచ్చిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అబ్బాయికి నాకు మంచి పాలుడు, నాకు కలిశాను కూడా 2-3 సార్లు. అతని అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.